బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ బంగాళాఖాతంలో మరోసారి అల్పపీడనం బలపడింది. అయితే ఈ తీవ్రమైన అల్పపీడనం వాయుగుండంగా మారి రానున్న 24 గంటల్లో ఈశాన్య దిశగా వాయుగుండం ప్రయాణించబోతోంది. ఇక దక్షిణ కోస్తా ఉత్తరాంధ్ర జిల్లాలకు భారీ వర్ష సూచన ఉండబోతోంది. కాకినాడ, అల్లూరి, అనకాపల్లి, విశాఖపట్నం, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలకు ఛాన్స్ ఉంది. తీరం వెంట గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఇక కళింగపట్నం నుంచి మచిలీపట్నం వరకు పోర్టులో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు. విశాఖపట్నంలోని స్కూళ్లకు ప్రభుత్వ అధికారులు సెలవు ప్రకటించారు. ఇక చెన్నైకి తూర్పు ఈశాన్యంగా 390 కిలోమీటర్ల దూరంలో, విశాఖకు దక్షిణంగా 430 కిలోమీటర్ల దూరంలో, గోపాల్పూర్ అంటే ఒడిశాకు నైరుతి దిశలో 610 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క వాయుగుండం కేంద్రీకృతమైంది. ముఖ్యంగా ఈ పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారడం రానున్న 24 గంటల్లో ఈశాన్య దిశగా ప్రయాణించి దక్షిణ కోస్తా ఉత్తరాంధ్ర జిల్లాలకు భారీ వర్ష సూచన ఉండబోతోంది. కాకినాడ, అల్లూరి, అనకాపల్లి జిల్లా, విశాఖపట్నం, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షానికి ఛాన్స్ ఉంది. ఇక తీరం వెంట 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంగా గాలులు వీచే అవకాశం ఉంది. పోర్టులో ముఖ్యంగా మచిలీపట్నం నుంచి కళింగపట్నం వరకు కూడా 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. విశాఖపట్నంలోని స్కూల్స్కి సెలవు ప్రకటించారు కలెక్టర్. ఇక చెన్నైకి తూర్పు ఈశాన్యంగా 390 కిలోమీటర్ల దూరంలో, విశాఖకి 430 కిలోమీటర్ల దూరంలో, ఒడిశాకి 610 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క వాయుగుండం కేంద్రీకృతమైంది. మీరు చూడవచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఒక ట్వీట్ ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్లో వర్షానికి సంబంధించి వెలువరించింది. ఆంధ్రప్రదేశ్ తీరానికి ఆనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా గత 6 గంటల్లో గంటకు 1.5 కిలోమీటర్ల వేగంతో తూర్పు ఈశాన్య దిశగా ఈ వాయుగుండం కదులుతోంది. ఇది ప్రస్తుతానికి చెన్నైకి తూర్పు ఈశాన్యంగా 450 కిలోమీటర్ల దూరంలో, విశాఖపట్నంకి 440 కిలోమీటర్ల దూరంలో మరియు గోపాల్పూర్కు అంటే ఒడిశాకు 600 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని చెప్పి ట్విట్టర్ ద్వారా ఈ అంశాన్ని వెలువరించింది. ఒకసారి ప్రతినిధి శివరామకృష్ణ దగ్గర వెళ్దాం. శివరామకృష్ణ, సో ప్రజెంట్ వాయుగుండం ఎఫెక్ట్ ఏ రకంగా ఉండబోతోంది, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పైన దీని ప్రభావం ఎలా ఉంటుంది? ఆ పోర్టు దగ్గర 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేయడం అంటే దాన్ని ఎలా భావించాలి? ఏ రకంగా ప్రభుత్వం దీన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని నిలువరించే అవకాశం ఉంది? ప్రజలు ఏ రకంగా దీని నుంచి బయటపడేయబోతోంది? మనోజ్, పశ్చిమ బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం వాయుగుండంగా మారిన తీవ్ర అల్పపీడనంగా అయితే ఇది వ్యవహరిస్తుంది. అయితే దీని ఎఫెక్ట్ రానున్న 24 గంటలు ఈశాన్య దిశగా వాయుగుండం అయితే దక్షిణ కోస్తా ఉత్తరాంధ్ర జిల్లాలకు ఈ వర్ష సూచన అయితే ఉంది. భారీ నుంచి అతి భారీగా పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఈ రోజు జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అయితే స్కూల్స్ అన్నిటికీ సెలవు ప్రకటించారు ఈ హెవీ రైన్ ఫాల్స్ ఉండడం వల్ల. అయితే కాకినాడ, అల్లూరు, అనకాపల్లి, విశాఖపట్నం, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అయితే భారీ వర్షాలకైతే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తుంది. అయితే దీని ప్రభావం తీరం వెంట గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు అయితే వేస్తే కళింగపట్నం నుంచి మచిలీపట్నం వరకు ఈ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. పోర్టులో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక అయితే జారీ చేశారు అంటే 3వ నెంబర్ హెచ్చరిక అంటే సివియర్నెస్ బట్టి 3, 2, 1 కింద వస్తారు. అయితే ప్రస్తుతానికైతే 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక అయితే జారీ చేశారు. విశాఖపట్నంలో స్కూళ్ళని ఆల్రెడీ సెలవులు ప్రకటించిన నేపథ్యంలో చెన్నైకి తూర్పు ఈశాన్యంగా 390 కిలోమీటర్లలో అయితే ఇది కేంద్రీకృతం అయితే ఉంది. విశాఖ దక్షిణంగా 430 కిలోమీటర్లు, గోపాల్పూర్ కు నైరుతి దిశలో 610 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. ఏదేమైనా వాతావరణ శాఖ మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్ళకూడదు, అలాగే ఈ రైతులు వరికి సంబంధించి రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి ఆల్రెడీ వీళ్ళైతే వాతావరణ శాఖ అయితే సూచన చేస్తున్నారు. బట్ అధికారులు ఏ రకంగా అలర్ట్ అవుతున్నారు? దీనికి సంబంధించి ప్రజల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారా? దక్షిణ కోస్తాలో ఇప్పటికే ఈ రకమైన అల్పపీడనం వాయుగుండంగా మారి వర్షాలు కొంత ప్రాంతాల్లో కురుస్తూనే ఉన్నాయి. సో ఈ ఎఫెక్ట్ ఎట్లా ఉండబోతోంది ఈసారి? మనోజ్, ఇది యాక్చువల్ గా అధికారులు అంతా నిమగ్నమై ఉన్నారు. డిజాస్టర్ హోమ్ మినిస్టర్ అయినా అనిత గారు అయితే వీళ్ళందరినీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడికి మన విశాఖ కలెక్టరేట్ లో అయితే కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేస్తారు. ఎక్కడ ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రెవెన్యూ సిబ్బందిని, ఎంఆర్ఓలు కానీ, డిప్యూటీ ఎంఆర్ఓ, విఆర్ఓలు అందరూ సంసిద్ధంగా ఉన్నారు. అయితే ఈ ఎడతెరిపిన లేని వర్షాలు అయితే వర్షం తీవ్రం అయితే అంత తీవ్రత లేకపోయినప్పటికీ కంటిన్యూ రెయిన్ ఫాల్ అయితే వైజాగ్ లో అయితే కురుస్తుంది. ఏదేమైనా మొత్తం ప్రభుత్వ అధికారులంతా మొత్తం సంసిద్ధంగా ఉన్నారని చెప్పుకోవాలి మనం. రైట్ శివరామకృష్ణ, మొత్తం మీద పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పాటైంది. ఈ తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఈ వాయుగుండం కాస్త
రానున్న 24 గంటల్లో వాయువ్య దిశగా ఈశాన్య దిశగా వాయుగుండం ప్రయాణిస్తోంది. దీంట్లో దక్షిణ కోస్తా ఉత్తరాంధ్ర జిల్లాలకు భారీ వర్ష సూచన ఉండబోతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కాకినాడ, అల్లూరి జిల్లా, అనకాపల్లి, విశాఖపట్నం, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలకు ఛాన్స్ ఉంది. ఇక తీరం వెంట గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ప్రస్తుతం విశాఖపట్నం ప్రభుత్వ స్కూళ్ళకి ప్రభుత్వ అధికారులు సెలవులు ప్రకటించేశారు. కలెక్టర్ ఈ సెలవులకు సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం కళింగపట్నం నుంచి మచిలీపట్నం వరకు కూడా ప్రమాద హెచ్చరికలు 3ను జారీ చేశారు పోర్టుల దగ్గర. చెన్నైకి తూర్పున ఈశాన్య దిశగా 390 కిలోమీటర్ల దూరంలో, విశాఖ జిల్లాకి దక్షిణంగా 430 కిలోమీటర్లు, గోపాల్పూర్ అంటే ఒడిశా నైరుతి దిశలో 610 కిలోమీటర్లు ఈ యొక్క వాయుగుండం కేంద్రీకృతమైనట్టు తెలుస్తోంది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ బంగాళాఖాతంలో మరోసారి అల్పపీడనం బలపడింది. అయితే ఈ తీవ్రమైన అల్పపీడనం వాయుగుండంగా మారి